హలో, నా పేరు ఆనంద్. తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. నేను ఇంతకుముందు పార్ట్ 1లో కొన్ని పద్ధతులు నేర్పించాను, ఆన్లైన్లో ఎలా డబ్బులు గడించవచ్చని. ఇది పార్ట్ 2, వేస్ టు మేక్ మనీ ఆన్లైన్ ఫ్రమ్ హోమ్. ఆన్లైన్లో మీరు డబ్బు గడించాలంటే మీకు ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే మీకు స్కిల్స్ ఉండాలి. ఈ వెబ్సైట్ డిజైనింగ్లో కానీ వీటిలో కొన్ని స్కిల్స్, కంప్యూటర్లో స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ లేకపోతే డబ్బు లేదు. సో నో స్కిల్స్ నో మనీ. చాలా పద్ధతులు ఉన్నాయి. ఇంతకుముందు పార్ట్ 1లో నేను 13 పద్ధతులు వివరించాను. ఇది పార్ట్ 2. ఇందులో నేను మీకు 11 పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ది ఏంటంటే సెల్లింగ్ యువర్ ఓన్ బ్రాండ్ డిజైన్. ఓకే, అంటే మీకు గనక మంచి అందమైన బొమ్మలు, డిజైన్స్, ఎంబ్లమ్స్ గీయగలిగి వస్తే ఒక ఇన్వెంటరీ తయారు చేసుకోండి మీ బొమ్మలన్నిటికీ వరకు. ఎందుకంటే ఈ బొమ్మలకి, ఈ డిజైన్స్కి ఆన్లైన్లో మంచి గిరాకీ ఉంది. మీ వస్తువులను ముద్రిస్తున్నంత వరకు మీకు డబ్బులు చేతికి వస్తూనే ఉంటాయి. మీ డిజైన్ని కేఫ్ ప్రెస్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయండి. ఎవరైనా మీ డిజైన్ చూసి కొంటే ఆ కంపెనీ వాటిని ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ప్రింట్ టీషర్ట్స్ మీద అయినా కావచ్చు, హ్యాట్స్ అయినా కావచ్చు, బ్యాగ్స్ అయినా కావచ్చు, బుక్స్ అయినా, పోస్టర్స్ అయినా, క్యాలెండర్స్ అయినా, గ్రీటింగ్ కార్డ్స్ అయినా, వేటి మీదైనా అవచ్చు. ప్రతి అమ్మకానికి మీకు కమిషన్ లభిస్తుంది. లులు మరియు జాజిల్ అనే వెబ్సైట్స్లో మీ డిజైన్స్ పెట్టి మీరు ఈ వ్యాపారం చేయొచ్చు. విర్చువల్ అసిస్టెంట్, సెక్రటరీ, ఆఫీస్ అసిస్టెంట్ ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. వీరు చేసే ప్రతి పనిని ఆన్లైన్ ద్వారా చేయడాన్ని విర్చువల్ అసిస్టెంట్ అంటారు. మీరు అసిస్టెంట్ ఏ విధంగా చేయొచ్చు అంటే ట్రావెల్ రిజర్వేషన్ అయ్యవచ్చు, డబ్బు చెల్లింపులు అయ్యవచ్చు, బిల్స్ అయినా కావచ్చు, డబ్బులు పే చేయడం కావచ్చు, ఈ పనులన్నింటినీ ఆన్లైన్లో చేయడాన్ని మీకు విర్చువల్ అసిస్టెంట్ అంటారు. ఈ పనులు చేయడం మీలో కొంచెం మీరు పట్టుతూ ఉండాలి. మీ సంపాదన మీ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్బౌండ్ కాల్ సెంటర్. ఈ రోజుల్లో పట్టణాలు పెరిగిపోవడం వలన అక్కడ ఆఫీసుల్లో వ్యాపారం చేయడానికి స్థలం లేదు. ఆఫీసుని పెద్దది చేద్దామని కానీ స్థలం లేకుండా పోయింది. అందుకని కొన్ని పెద్ద కంపెనీలు వారి పనుల్ని వేరే వారికి అప్పగించి చేయించుకుందామని చూస్తుంటాయి. ఈ పెద్దగా వేరే వాళ్ళకి చేతికిచ్చి చేయించుకోవడాన్ని అవుట్ సోర్సింగ్ అంటారు. మీరు కంపెనీకి ఈ విధంగా నెట్ ద్వారా ఏ పనైనా ఇంట్లో కూర్చొని నెట్ ద్వారా సహాయం చేయొచ్చు. మీరు ఏ కంపెనీలు ఈ విధంగా చేస్తున్నాయో అని కొంచెం రీసెర్చ్ చేయాలి ఆన్లైన్లో. మీరు ఒకేసారి 2-3 కంపెనీలకు కూడా ఇలాగా సహాయం చేయొచ్చు. యూట్యూబ్. మీలో ఏదైనా కళ దాగి ఉందా? మీరు ఏదైనా కళలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందా? పడుతూ ఉందా? ప్రజలందరికీ చేత శభాష్ అనిపించుకొనదలుచుకున్నారా? అయితే మీ నైపుణ్యాన్ని యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి చూపించండి. మీరు మీ వీడియో ప్రోగ్రామ్ మీద కనబడే అడ్వర్టైజ్మెంట్స్ వల్ల మీకు డబ్బులు ఇస్తుంది. ఫ్లెక్సియా మరియు మెడిక్స్ ఫ్లిక్స్ అనే వెబ్సైట్లో మీరు మీ కళని ఉంచి మీకు డబ్బు గడించవచ్చు. ఈ 2 వెబ్సైట్లు మీకు బాగా సహాయం చేస్తాయి. రీసెర్చింగ్ ఫర్ అదర్స్. మీరు యూట్యూబ్లో వీడియో పెట్టలేకపోతున్నారని బాధపడకండి, వెబ్సైట్ చేయలేకపోతున్నారని బాధపడకండి. అయితే డబ్బు గడించడానికి వేరే మార్గాలు ఉన్నాయి. మీరు రోజుకి 2-3 గంటలు వెచ్చించి వేరే వాళ్ళ కొరకు రీసెర్చ్ చేయండి. వారికి బిజీగా ఉండడం వలన వారు ఈ పని చేయలేకపోవచ్చు. వారికి రీసెర్చ్ చేసి మీరు హెల్ప్ చేసినందుకు మీకు డబ్బు లభిస్తుంది. యాప్స్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ అండ్ ఫేస్బుక్ అప్లికేషన్స్. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ యొక్క పాపులారిటీ పెరగడం వలన ఈ అప్లికేషన్లు, వాటిలో వాడే అప్లికేషన్లకి గిరాకీ పెరిగిపోయింది. అప్లికేషన్ని యాప్స్ అని కూడా అంటారు. ఐఫోన్ కొరకు ప్రస్తుతం 3 మిలియన్ల యాప్స్ అందుబాటులో ఉన్నాయంటే నమ్ముతారా?
అదేవిధంగా గూగుల్ ఆండ్రాయిడ్ మార్కెట్కి 1 మిలియన్ అప్లికేషన్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎక్కువ అప్లికేషన్స్ హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి. ఈ అప్లికేషన్ డెవలప్ చేసి అమ్మడానికి ఎక్కువ ఖర్చు, స్టోరేజ్, షిప్పింగ్ కాస్ట్లు ఏమీ ఉండవు. కనుక మీరు ఎక్కువ లాభం గడించగలరు. మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. డాక్టర్స్ లేక మెడికల్ ఎక్స్పర్ట్స్ నోటి ద్వారా పలికే ప్రతి మాటని కంప్యూటర్లోకి ఎంటర్ చేయడాన్ని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ మీకు ముఖ్యంగా మెడికల్ టెర్మినాలజీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా స్పీడ్గా టైప్ చేయగలిగి ఉండాలి. ఈ డేటా ఏంటంటే ఇది పేషెంట్ యొక్క హిస్టరీ అవ్వచ్చు, క్లినికల్ నోట్స్ అవ్వచ్చు, కన్సల్టేషన్ నోట్స్ అవ్వచ్చు, ఆ డాక్టర్లు రాసే ఉత్తరాలు అవ్వచ్చు. ఇవేవైనా కానీ మీరు ఆన్లైన్ ద్వారా స్పీడ్గా తప్పులు లేకుండా టైప్ చేయగలిగడమే ఈ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్కి కావాల్సిన ముఖ్య అర్హతలు. వెబ్సైట్ డిజైనింగ్. చక్కని వెబ్సైట్ తయారు చేయడం కూడా ఒక కళ. ఈ వెబ్సైట్ తయారు చేయాలంటే మీకు కొంచెం టెక్నికల్ స్కిల్స్ కూడా అవసరం ఉంటే మంచిది, కానీ లేకపోయినా పర్లేదు. మీకు కొంచెం కోడ్ రాయడం బాగా తెలిసి ఉంటే ఇంకా మంచిది. మీరు కనుక మంచి వెబ్సైట్ నిర్మిస్తే ఎక్కువ ప్రేక్షకులను ఆకర్షించగలరు. మీరు మీ వెబ్సైట్లో ఉన్న స్థలాన్ని అమ్మి డబ్బు గడించవద్దు. అంతేకాక మీకు కనుక సొంత వ్యాపారం ఉంటే మీ సొంత వెబ్సైట్ నిర్మించుకొని దాని ద్వారా ప్రపంచం అందరి ప్రజల ద్వారా మీరు బిజినెస్ చేయవచ్చు. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మీరు గూగుల్లో రోజు ఎన్నో అవసరాల కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. మీ వెబ్సైట్ అన్నిటికంటే పైన రావాలని అనుకుంటారు. ఆ విధంగా రావాలంటే మీరు మంచి ఎస్ఈఓని కలవాలి. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ పనికి సాంకేతిక నైపుణ్యం అవసరం లేదు, మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఆర్టికల్ సెల్లింగ్. మీరు ఆర్టికల్స్ రాసి బాగా సంపాదించవచ్చు. దీనికి మీకు కొంచెం రైటింగ్ స్కిల్స్ అవసరం. countro.com, ghostblogger.com, textrocker.com అనే వెబ్సైట్లు పేర్లు మీకు ఈ పనికి మంచిగా పనిచేస్తాయి. వీటిని మీకు కావాల్సిన కస్టమర్స్ కూడా లభిస్తారు. ఈ-కామర్స్. మీరు సొంత వ్యాపారం లేదని బాధపడుతున్నారా? మీరు ఆ అవసరం లేదు. ఇప్పుడు మీరు మీ ఏ వస్తువునైనా ఆన్లైన్లో విక్రయించవచ్చు. మీ వస్తువులను ఓపెన్ మార్కెట్ లేక ఈబే లేక ఓఎక్స్లో పెట్టి ఆ వస్తువుల్ని సులువుగా అమ్మవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే